సార్ ఇప్పటివరకు విజన్ 2050 ఎలా ఉంటుంది, తర్వాత ఏ కంపెనీస్ వచ్చాయి, ఎంప్లాయ్మెంట్ ఎంత రాబోతుంది కూడా మీరు చెప్పారు. విజన్ 2050లో 360 degrees హైదరాబాద్ కంప్లీట్గా ఒకే రకంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అంటే ఇప్పటివరకు ఏంటంటే మనం చూసాం వెస్ట్ సైడ్ డెవలప్మెంట్ జరిగింది. గవర్నమెంట్ నార్మల్గా గవర్నమెంట్ ప్రయత్నం అయితే 360 degrees డెవలప్ చేయాలని గవర్నమెంట్కి ఉంటుంది. కానీ ది కార్పొరేట్స్ ఎవరైతే కంపెనీస్ ఉన్నారో వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ డెవలప్మెంట్ ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్తాను, అక్కడికి వెళ్ళాలంటే గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ బట్టే కదా వాళ్ళు డెసిషన్. అది దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. పోచారం మీరు వినుంటారు. పోచారంలో ఇన్ఫోసిస్ వెళ్ళింది అబౌట్ 20 years బ్యాక్. అక్కడ SEZ ఉంది. గవర్నమెంట్ మొత్తుకుని చెప్పింది అక్కడికి వెళ్ళండి, ఇన్సెంటివ్స్ SEZ కాబట్టి ఇది ఉంటుందని. కానీ దాని తర్వాత 2-3 కంపెనీస్ తర్వాత ఎవరు వెళ్ళలేదు. ఎందువల్ల? అది ఎయిర్పోర్ట్కి అదర్ థింగ్స్కి చాలా దూరం అనమాట. అదే ఇటు సైడ్ అయితే డెవలప్ అయింది కదా, కంపెనీస్ అన్నీ ఇక్కడే వచ్చి పెట్టేవి అనమాట. ఇంకోటి ఏంటంటే వాళ్ళ ఎంప్లాయీస్కి కూడా ఆ ఎకోసిస్టమ్ ఉండాలి. సపోజ్ ఎంప్లాయీస్ ఆ ఏరియాలో ఉంటున్నారనుకో, కొండాపూర్లో ఉంటున్నారనుకోండి, సాయంత్రం బయటికి రెస్టారెంట్కి వెళ్ళాలి, క్లబ్కి వెళ్ళాలి, లేకపోతే పబ్కి వెళ్ళాలి. ఇటువంటి ఎకోసిస్టమ్ కూడా ఈ ఏరియాలో వెస్ట్లో డెవలప్ అవ్వడం వల్ల వెస్ట్కి కొద్దిగా అట్రాక్షన్ పెరిగింది. జాబ్ క్రియేషన్ అండ్ దిస్ ఎకోసిస్టమ్, ఇది యాక్చువల్లీ హ్యాపెన్స్ లైక్ దట్. కానీ గవర్నమెంట్ విల్ ట్రై టు డెవలప్ ఎంటైర్ ఏరియా. కానీ రీసెంట్గా ఒక మాట వినిపిస్తుంది సార్, అంటే దుబాయ్లో కన్నా హైదరాబాద్ రేట్లు ఎక్కువ ఉన్నాయని చెప్పండి. నిజం అది? అంటే ప్రచారం నడుస్తుంది. చెప్పాను కదా, లైక్ ఇందాక రేడియోలో కూడా ఇది వస్తుంది, ఒక ఇది యూట్యూబ్లో అమెరికాలో ఇంకా తక్కువ ఉన్నాయి, డాలస్లో ఇది అని. ఇది ఒక ఆర్టికల్ వచ్చింది, టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక ఆర్టికల్ కూడా వచ్చింది. అవునండి. అది అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ బెస్ట్ ప్లేస్ని తీసుకొచ్చి వెళ్ళి కోకాపేటని దే ఆర్ అక్కడ కంపేరింగ్ విత్ ది అవుట్ సైడ్ వేర్ దే ఆర్ పర్చేసింగ్. అలా చేయకూడదు. ఇఫ్ యు ఆర్ పర్చేసింగ్ ఇన్ సెంటర్ ఆఫ్ ది హైదరాబాద్, దెన్ సెంటర్ ఆఫ్ ది న్యూయార్క్ చూడండి. లేకపోతే హైదరాబాద్ పాపులేషన్ ఎంత ఉందో అంత సిటీ వేరే చోట ఉందో దాని సెంటర్లో చూడండి. అందుకని హ్యాపిల్ టు హ్యాపిల్ కంపేర్ చేస్తే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట. అది కాకుండా ఇఫ్ యూ కంపేర్ US ఆర్ చైనా, ఎనీ అదర్ కంట్రీ, యాజ్ ఫర్ ది నైట్ ఫ్రాంక్ రిపోర్ట్, ఇండియా GDP will be $36.7 trillion by 2047. ఇండియా 100 ఏళ్ళు వచ్చేటప్పటికి $36.7 trillion అవుతుంది. రియల్ ఎస్టేటు $400 billion ఉంది ఇప్పుడు, అది $5 trillion అవుతుంది. 7% to 8% జీడిపిలో కాంట్రిబ్యూట్ చేసేది రియల్ ఎస్టేట్, ఆ టైంకి 15% కాంట్రిబ్యూట్ చేస్తుందంట. అంటే ఎంత రియల్ ఎస్టేట్ డెవలప్ అవుతే అది వస్తుంది. అది కాకుండా ది E&Y has given a report on India, రీసెర్చ్ రిపోర్ట్. ఆ రీసెర్చ్ రిపోర్ట్లో చెప్పింది $26 trillion. మనం రెండింటికి యావరేజ్ తీసుకున్న $30 trillion ఉంటుంది కదా. ఎంతో అంత ఈవెన్ $26 trillion అయినా కూడా ఎంత డిమాండ్ ఇండియాలో ఉంది, గ్రోత్ ఎంత ఉంది. ఎంటైర్ వరల్డ్ ఈజ్ లుకింగ్ ఎట్ ఇండియా. వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ ఇన్వెస్ట్ చేద్దామని చెప్తున్నారు. మొన్న మా ఫ్రెండ్తో ఒక ఆయన మాట్లాడుతుంటే వాళ్ళు $10 billion కూడా ఇన్వెస్ట్ చేస్తారు. ఇప్పుడు హైదరాబాద్లో ఫర్ ఎగ్జాంపుల్ మెగా సిటీస్ డెవలప్ చేయడానికి గవర్నమెంట్ అప్రోచ్ ఉందనుకోండి, ఫారిన్ ఫండింగ్కి, వాళ్ళు వచ్చి ఇన్వెస్ట్ చేస్తారు. ఎంత ఇంట్రెస్ట్? 6 to 7%. వాళ్ళకి ఓన్లీ గవర్నమెంట్ సెక్యూరిటీ కావాలంతే. అది ఇస్తే ఇది ఫండ్స్ ఫ్రీగా ఫ్లో అవుతాయి. ఫండ్స్ వల్ల గవర్నమెంట్ వెనకాడాల్సిన అవసరం లేదు. ఈ గవర్నమెంట్కి ఏంటంటే ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్స్లో రెవెన్యూ వస్తుంది, మెగా సిటీ వల్ల కూడా రెవెన్యూ వస్తుంది. ఆయన రేవంత్ రెడ్డి గారు రియల్ ఎస్టేట్లో ఉండటం వల్ల ఆయనకి ఈ రియల్ ఎస్టేట్ని ఎలా మానిటైజ్ చేయాలో అనే అవగాహన బాగా ఉంది. అందువల్ల దాని ద్వారా వీళ్ళకి రెవెన్యూ జనరేట్ అవ్వడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. మీరు చెప్పినట్టు మనం యాపిల్ టు యాపిల్ కంపేర్ చేసుకుంటే హైదరాబాద్ ఈజ్ స్టిల్ రీజనబుల్, మిడిల్ లెవెల్, నాట్ వెరీ హై. సో ప్రజెంట్ ట్రెండ్ ఏం నడుస్తుంది సార్? అంటే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ అంటే ఓపెన్ ఫ్లాట్స్గా, లేకుంటే విల్లాస్కే, లేకుంటే హైరేజ్ అపార్ట్మెంట్, ఎటువైపు చూస్తున్నారు ఇన్వెస్టర్స్? ఎక్కువ సేల్ ఎందులో అవుతుందంటే విల్లాస్కి బాగా డిమాండ్ ఉందండి, దొరకట్లేదు ప్రైసెస్. అందువల్ల ఏంటి సార్, విల్లా ఒక్కొక్క విల్లా దాదాపు 30 కోట్లు 40 కోట్లు కూడా హైదరాబాద్లో ఉంది అని చెప్పంటున్నారు. ఎంతవరకు నిజం? నిజమండి. ది హైదరాబాద్ సెంటర్ నుంచి దూరంలో లైక్
తొక్కుగూడ, హెడ్ ఆఫ్ తొక్కుగూడ 25 crores ఈచ్ విల్లా, సిగ్నేచర్ విల్లాస్ లాంచ్ చేశారండి. 25 crores. దానికి హర్షగూడ పక్కన అనదర్ విల్లా ప్రాజెక్ట్ వస్తుంది, కిరణ్ కుమార్ రెడ్డి గారి తమ్ముడు అనుకుంటా వాళ్ళ ప్రాజెక్టు. అది ఓన్లీ ఆన్ ఇన్విటేషన్, 16 crores ఒక విల్లా. అది కాకుండా 3 seasons అనే ఒక విల్లా ప్రాజెక్ట్ ఉంది. మా ఒక ఎన్ఆర్ఐ వస్తేనో ఆయన గైడ్ చేసి అక్కడ కొనిపించాం అనమాట. 3.75 crores జస్ట్ డ్యూరింగ్ ది ఇది కోవిడ్ అంటే 20లో. టుడే 10 crores అండి. విల్లాకి కోవిడ్ తర్వాత డిమాండ్ బాగా పెరిగింది. అది కాకుండా లగ్జరీ సెగ్మెంట్కి డిమాండ్ బాగా పెరిగింది. ఇది ఒకటి ఇండియాలో. అంటే లగ్జరీ సెగ్మెంట్కి డిమాండ్ పెరగడానికి ఏంటి సార్ ప్రధానంగా? ఒక అంటే ది పర్ క్యాపిటల్ ఇన్కమ్, అంటే ఎక్కువ జాబ్ చేసేవాళ్ళు కానీ స్టార్టప్స్ కానీ వాళ్ళందరూ ఎర్నింగ్ ఎక్కువైంది. జీడిపి పెరుగుతుందంటే ఏమవుతుంది, ది గ్రోత్ ఈజ్ గ్రోయింగ్ కదా, గ్రోతింగ్. అందులో టాప్ సెగ్మెంట్ ఎక్కువ సంపాదిస్తున్నారు. ఆ ఎక్కువ సంపాదించడం వల్ల ది లగ్జరీ సెగ్మెంట్ బాగా పెరిగింది. ఇఫ్ యూ సీ ది మెర్సిడీస్ సేల్స్ ఇన్ ఎంటైర్ ఇండియా, ఇట్ ఈస్ మోర్ దెన్ డబుల్, ఇన్ఫ్యాక్ట్ 1.5 times. అలాగే యూ టేక్ ఆడి, అన్ని లగ్జరీ కార్ సేల్స్ పెరిగింది. అలాగే కాకుండా ది లగ్జరీ హౌసింగ్ సెగ్మెంట్ కూడా బాగా పెరిగింది అనమాట.